హాయ్ ఫ్రెండ్స్, అభ్యాసనం లెసన్ బిట్స్ చూద్దాం. ఇవి ప్రీవియస్గా వచ్చిన బిట్స్, ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్. ఇప్పుడు బిట్స్ చూద్దాం. ఈ కింది వానిలో జర్మన్ భాషా పదము గెస్టాల్ట్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 నిమిషాల్లో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన 50%. ఈ కింది వానిలో సంసర్గవాద అభ్యాసం సిద్ధాంతాలకు భిన్నమైనది అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. విరమణ నియమాన్ని తన అభ్యాసం సిద్ధాంతంలో పేర్కొన్నవారు పావ్లోవ్. అభ్యాసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం ప్రేరణ. బ్రోనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులు చెందనది ఉపన్యాస పద్ధతి. అంటే క్రియాత్మక పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, చిత్ర ప్రతిపత్తి ఇవన్నీ కూడా చెందేవి. అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకము క్రియాత్మక స్మృతి. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమమే. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు. కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకొని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం పునర్బలన నియమము. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడినవారు వైగాట్స్కి. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం ప్రకాశం దారితీస్తాయని చెప్పింది వైగాట్స్కి. శంకర్ ఒక సినిమా నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదేవిధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బంధువుల ప్రకారం శంకర్కి లభించిన పునర్బలనము ప్రత్యక్ష పునర్బలనం. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడము విచక్షణాభ్యాసనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించినది. పిల్లల క్రమశిక్షణ రాహిత్యతలు అవుతారు. అవి కాకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించినవి పిల్లలు సహజ అభ్యాసకులు కాగలరు. ఒత్తిడి లేని అభ్యాసం జరుగుతుంది. పిల్లల్లో భాగస్వామ్య అభ్యాసం జరుగుతుంది. రఘు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డు ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యాసం బదలాయింపు రకము అనుకూల బదలాయింపు రకము. తాను స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు గాల్టన్. 200 పదాలు గల ఒక పారాగ్రాఫ్ ఉన్న బాలాజీ 18 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 వారాల తర్వాత అతనిని అదే పారాగ్రాఫ్ మరలా నేర్చుకోమన్నప్పుడు అతడు 9 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతని పొదుపు గణన 50%. శబ్ద ప్రమాణమైన పద్ధతి ద్వారా మాపనం చేసేది స్మృతి. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే పదం ఉపయోగించింది బ్రోనర్. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించింది బ్రోనర్. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. 5వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రవర్తనకు పునర్బలం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి నిరంతర పునర్బలన పద్ధతి. జెడ్పీడి విస్తరణ రూపం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.